ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. అక్కడ సూపర్ 6లు అయితే ఇక్కడ 6 గ్యారంటీలు అంటూ ఇటు తెలంగాణని ఆంధ్రాని ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్తూ ఉన్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గతంలో మనకి ఓటుకు నోటు అనే కేసులో దొరికిపోయినటువంటి దొంగలు అన్నమాట. ఓటుకు నోటు కేసు ఇప్పటికీ అలాగే ఉంది. అందుట్లో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా అందుట్లో ముద్దాయిలుగానే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భం. వీళ్ళే 2 రాష్ట్రాలకి, అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులు అయ్యారు. ఆయనేమో 6 గ్యారంటీలని తెలంగాణ ప్రజల్లోకి వెళ్తే ఈయన సూపర్ 6లు సేమ్ కాపీ కొట్టి ఆంధ్ర ప్రజల్ని మోసం చేయడం జరుగుతుందంటూ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్నటికి నిన్న కనుక మనం చూసుకున్నట్లయితే భవానీపురం, విజయవాడలో ఉన్నటువంటి భవానీపురంలో దగ్గర 43 ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఏంటిది, ఎందుకు కూల్చివేయాల్సి వస్తుంది? వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, బ్యాంకుల్లో లోన్లు ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేషన్ ట్యాక్సులు కడుతూ ఉన్నారు. దాంతోపాటు 25 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు. నిన్న ఒక యువతి ఏడుస్తూ ఉంది, 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం, 50 లక్షలు పెట్టి కొన్నాం, ఇంకో 50 లక్షలు పెట్టి కట్టించుకున్నాం, మొత్తం ₹1 కోటి బూడిదైపోయిందంటూ ఆవిడ ఏడవటం కూడా చూసాం. నిన్న 11 గంటలకి సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్ వీళ్ళ చేతిలో పడే లోపే అక్కడ ఉన్నటువంటి 43 ఇళ్ళని దారుణాతి దారుణంగా కూల్చేయటం జరిగింది. ఎవరు అడ్డుకున్నా కూడా ఆపకుండా బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్చేయటం జరిగింది. స్టే వస్తుందని తెలుసు. సో దానికి కారణంగానే ముందస్తుగానే 6ంటికే వచ్చి కూల్చివేతలు అనేది మొదలుపెట్టారు. 11 గంటలకు స్టే ఇచ్చారు అని చెప్పారు. ఆర్డర్ కాపీని తమకు రాలేదంటూ అధికారులు ఇంకా మళ్ళీ కొనసాగించారు. ఇలా చూసుకుంటూ పోతే 43 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ 43 కుటుంబాలు రోడ్డు పడ్డ తర్వాత వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఘోషలు ఉంటుంటే తెలంగాణలో ఎలాగైతే హైడ్రా కూల్చివేతలతో పేదల గుండెలు పగిలేలా, దిక్కులు పిక్కటిల్లేలా వాళ్ళ ఆర్తనాదాలు, వారి కన్నీటి ఘోషలు వినిపించాయో అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ దిక్కుమాలిన కూల్చివేతలతోటి చాలా దారుణమైన పరిస్థితి అనేది అక్కడ నెలకొంది. వారి బాధ అంతా ఇంత కాదు. ఇక్కడ అసలు విషయం మీకు చెప్పవలసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటిని వీళ్ళంతా వెళ్ళి చుట్టుముట్టారు. అయినా కూడా ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోలేని పరిస్థితి. హలో, 11 లైవ్ ఉంటుంది. అదే ఒకసారి చూడండి, లేకపోతే 5 మినిట్స్ ముందు వచ్చేది ఫోన్లో ఎవరో వచ్చేది. మానవత్వంతో అంటే మాది అక్కడ అంతా అక్కడ జరిగింది. మీరు ఒకటి చెప్తున్నా,
సీఎం గారి హౌస్ దగ్గరికి ఇవ్వడానికి వచ్చారు రిప్రజెంటేషన్. చాలా మంది సమస్యలతో వచ్చిన వాళ్ళందరికీ మేము ఒకటే ఫిజికల్ గా ఆ కాపీని మేము అక్కడ ప్రతిదీ చేరవేస్తాము. ఇక్కడైతే ఊరకేమో పంపించాము. మీరు రేపు మార్నింగ్ నా దగ్గరకు వస్తే ఆ కాపీ తీసుకొని ఫిజికల్ గా మేము చేరవేస్తాము. అదే జరిగే ప్రాసెస్. మీరు చెప్పింది లీగల్ గా కానీ మీ హౌస్ కానీ మీరు లీగల్ గా పోరాటం చేయక తప్పదు. అక్కడ ఏదో కన్సర్న్ ఏరియా మీద కానీ అక్కడ కానీ ఇక్కడికి వచ్చారు కానీ ఈ హై సెక్యూరిటీ జోన్ లో మీ బాధని అర్థం చేసుకుని ఇక్కడ నుంచి పొమ్మని అమ్మా మా దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న యోగా టీచర్స్ వస్తారు, మాకు తక్కువ శాలరీ సార్ అదే చెప్తారు. వాళ్ళు మొత్తం నెగోషియేట్ చేసి తరపున ఓఎస్డీ తో మాట్లాడి వాళ్ళని కన్సర్న్ కమిషనర్ ఆఫీస్ కి హెడ్ ఆఫీస్ కి పిలిపించి ఇక్కడ సాల్వ్ చేసే పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం రేపు వస్తే మీ ఫిజికల్ కాపీస్ మీరు ఒక్కొక్కరుగా ఇస్తారా, అందరు కలిపిస్తారా, దాని ప్రకారము ఇస్తే ఇదైతే ఇక్కడికి చేరవేస్తాం. వాళ్ళకి ఫిజికల్ గా కాపీ పోయింది. మీకై మీరు పోవడానికి లేదు. యాజ్ ఈ ఏరియా ఎస్ఐగా ఉండి కూడా నేను ఇది కూడా దాటడానికి లేదు. సీఎం గారిని లోపల ఆఫీస్కి ఇదే క్యాంప్ ఆఫీస్. ఈ విధంగా కూల్చుకుంటూ పోతే ఎలా స్టే ఆర్డర్ వచ్చిద్దని తెలిసి కూడా అలా అయితే చంద్రబాబు నాయుడు గారు తన కరకట్ట మీద ఉన్నటువంటి అత్యంత విలాసమైనటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ని ఏం చేయాలి? నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా కట్టిందే కదా. దానికి ఇప్పటి వరకు దాని రిపేర్లకు 5 కోట్ల వరకు ప్రజల సొమ్ముని వాడారు కదా లింగమనేని గెస్ట్ హౌస్ రిపేర్లకి ఆధునీకరణకి అని చెప్పేసి. మరి దాన్ని ఎప్పుడు కూల్చుతారు? మనిషి అన్న తర్వాత కొద్దిగా సిగ్గు సెర ఉండాలి. మన ముందే అనుమతులు లేనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ నెల నెల వాళ్ళకి రెంట్లు కట్టాలి, దాన్ని ఆధునీకరించాలి, అక్కడే వెళ్ళి ఉండాలి. వరదలు వస్తున్నాయని తెలిస్తే లింగమనేని గెస్ట్ హౌస్ ఎక్కడ మునిగిపోయిద్దో అని తెలిసి ఆ వాటర్ని విజయవాడ జనాల మీదకి తరలించి వదిలేయాలి. మళ్ళీ ఆ తర్వాత పునరావాసం వాళ్ళకి చేయూతనిస్తా అని చెప్పి 600 కోట్లు బడ్జెట్లు పెట్టేసి అగ్గిపుల్లలకి లైట్లకి కోటాను కోట్లు కొట్టేయాలి. ఇవంతా జరిగిందని తెలిసి కూడా విజయవాడ ప్రజలు ఇప్పటికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఏదన్నా చేస్తారేమో జనాలని. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సిద్ధశుద్ధుంటే, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆలోచన శక్తి ఉన్నటువంటి మనిషిలాగా ఆలోచించే వ్యక్తి అయితే ముందు ఆయన అక్రమ కట్టడం ఏదైతే లింగమనేని గెస్ట్ హౌస్ కరకట్ట మీదకి ఆనుకొని పొలాల మధ్యలోకి, చెరువుల మధ్యలోకి, కృష్ణానది మధ్యలోకి ఉంది కదా, దాన్ని తీసేయాలి కదా. మరి అంత చిత్తశుద్ధి ఉంటే పేదలు రోజు కష్టపడి, పేదలను సెటిలర్సే కానీ ఒక ఇంటిని నిర్మించి దాన్ని కాపాడుకుంటూ కొన్ని సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సులు కట్టుకున్నారు, లోన్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేయించారు. ఎవడమ్మా మొగుడు సొమ్మని రిజిస్ట్రేషన్ డబ్బులు నొక్కేశారు. ఎవడమ్మా మొగుడు సొమ్మని ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు కదా 25 సంవత్సరాలుగా. ఇప్పుడు సిగ్గొచ్చిందా మళ్ళీ మీకు? 25 సంవత్సరాల నుంచి లేని సిగ్గు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ముందు కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి లింగమనేని గెస్ట్ హౌస్ని కూల్చిన తర్వాత ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కూల్చుకోండి అంటూ చాలామంది అంటూ ఉన్నారు. ఈ విధంగా మనం కనుక చూసుకుంటూ పోతే ఈరోజు వీరంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో కలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా వీరికి స్పందించడం జరిగింది. అక్కడ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి భవానీపురానికి చెందినటువంటి 42 ఫ్లాట్లకు సంబంధించినటువంటి బాధితులు, ఇల్లు గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన బాధితులు తమ ఇళ్లను కూల్చేసి రోడ్డును పడేశారంటూ ఏడుస్తూ వాళ్ళు ప్లెకార్డుల్లో పట్టుకుని అయ్యా నా ఇల్లు కూలిపోయిందంటూ బొమ్మలతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా 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 పాజిటివ్గా స్పందించి దీనిపైన నేను అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటాం, వీలైతే దీనిపైన పోరాడతాం అని కూడా చెప్పడం జరిగిందనేసి తెలుస్తూ ఉంది. అమ్మ కాళ్ళ పడ్డాయి.
చేసుకున్నానా మాత్రం అర్థం చేసుకోండి జగనన్నా. నేను ఈ విజయవాడ హౌసెస్ వాళ్ళకి రైట్కి రండి. ఎక్కడ సాక్షి వాళ్ళు తీసుకున్నారు. మీరు జగన్ గారు లోపలికి వెళ్ళారు కదా. ఎవరైనా సరే కష్టపడి కట్టుకోవడం చాలా చాలా కష్టం, కానీ కూల్ చేయటం క్షణికంలో అయిపోతుంది. సిగ్గు శరాలు ఉంటే ఫస్ట్ వారి అక్రమ కట్టడాలని కూల్చిన తర్వాతే ప్రజల అక్రమ కట్టడాలు లేదంటే వాటి మీదకి వెళ్ళాలని భవానీపుర వాసులంతా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.